భజన్ గారు మరి మొదటి వంట జీరా మురుగు చాలా సూపర్ గా ఉంది. అండ్ సెకండ్ వంటకం ఏంటి? లోబియా మసాలా. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఉడకబెట్టిన లోబియా, టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, నూనె. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చూసి స్టార్ట్ చేద్దామా? ఉడకబెట్టిన లోబియా. లోబియా వచ్చేసి తెలుగులో మనం అలసందలు కానీ బొబ్బర్లు అంటాం కదా. సో నార్మల్ అలసందలే కానీ మనం పంజాబీ స్టైల్లో రోటీస్లోకి బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైం తీసుకోవడానికి బాగుంటుంది. సో మనం తయారు చేసుకుందాము. స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టండి. ఎస్. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోద్దాము. సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేస్తాము. ఓకే. ఉల్లిపాయల ముక్కలు వేస్తాము. సో నూనె వేసుకున్నాము, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఓకే, అల్లం ముక్కలు, అల్లం, ఓకే. సో ఇది అయిపోతుంది. సో ఇది బాగా సాటే చేస్తాము. ఓకే. సో ఇప్పుడు కొంచెం టమాటో వేస్తాము. టమాటా ముక్కలు వేసుకున్నాము, అల్లం ముక్కల తర్వాత పచ్చిమిర్చి. ఇదేం పేస్ట్ చేయలేదు, మామూలు డైరెక్ట్గా మనం కట్ చేసి వేసేస్తున్నాం. సో కొంచెం పసుపు వేస్తాము. స్పూన్ ఇవ్వండి. తగినంత పసుపు. ఓకే. కొంచెం కారం, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి కలుపుదాం బాగా. ఓకే. ఇప్పుడు మీ రెస్టారెంట్ చాలా మంది వస్తూ ఉంటారు, ఎన్నో ఫారినర్స్ వస్తూ ఉంటారు, ఇక్కడ సంబంధించి చాలా మంది చేస్తుంటారు కదా. వాళ్ళందరికీ యూనివర్సల్ గా బాగా ఇష్టమైంది ఏంటి? నేనేం చేస్తాను తెలుసా, ఫారినర్స్ వస్తారు కదా మా దగ్గరికి. సో మోస్ట్లీ వాళ్ళు వస్తే నేను ఇండియన్ ఫుడ్ తినిపిస్తాను. వరల్డ్ వైడ్ యూనివర్సల్గా ఫారినర్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి తెలిసేది ఏంటంటే బటర్ నాన్. బికాస్ దే ఆర్ బ్రెడ్ ఈటర్స్ కదా. సో ఇండియన్ బ్రెడ్ ఏంటి? బటర్ నాన్. బటర్ నాన్, గెట్ మీ బటర్ నాన్, వాట్ గోస్ విత్ దాట్ అంటారు. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే బటర్ నాన్తో మైల్డ్ ఫుడ్ ఏది ఉంటుంది, సో గో ఫర్ సమ్ మొగలై డిష్ ఏదో అట్లా సజెస్ట్ చేస్తాం. కొంచెం వాటర్ పోయండి. ఓకేనా? సరిపోతుంది. సో వాళ్ళు కొంతమంది ఉంటారు మాకు పక్కా అది కావాలి, స్టిల్ మ్యాక్సిమం వాళ్ళ ఫుడ్ ఇచ్చి. జనరల్గా ఏంటంటే మనం ఇండియన్స్ మనం ఒకలా అంటే కొన్నిసార్లు కంపల్సరీ స్వీట్ తినాం, డెజర్ట్ అనేది పార్ట్ ఆఫ్ ఇది. కొన్నిసార్లు మన సర్లే ఈరోజు తిన్నాం, కానీ వాళ్ళు కంపల్సరీ డెజర్ట్ అనేది తింటారు, డెజర్ట్ స్వీట్ కానీ. అప్పుడన్నా కంపల్సరీ ఇండియన్ డిష్. ఎందుకంటే మనం వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ కదా, మన ఫుడ్ మనం కదా. కానీ మోస్ట్లీ వచ్చే వాళ్ళందరూ నాకు ఫారినర్స్ కూడా ఇండియన్ ఫుడ్ కోసం వస్తారు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్పైసీ ఇష్టపడతారు, మైల్డ్నెస్ ఒకటి చేస్తాము. సో అట్లా అనమాట. కొంచెం ఇది వేసుకుందాము లోబియా. సో లాస్ట్లో మనకి లోబియా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా ఎంతసేపు ఉంచాలి? యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఉడికింది కదా. ఉడికింది. సో దాంట్లో మసాలాలన్నీ దానికి పట్టుకోవాలి కదా. ఓకే. ఇట్ విల్ టేక్ ఒక 5 minutes. ఎస్. మీన్ టైం మనం ఏం చేద్దామంటే ఉప్పు పట్టిద్దాము. ఉప్పు వేద్దాము. సో ఉప్పు వేసుకుందాము. సో మన లోబియాని ఉడికించిన తర్వాతనే మనము నానబెట్టి ఉడికించినవి చేసాము. సో అందులో మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా కావాల్సినంత ఉప్పు వేసుకున్నాము. సో లోబియాకి ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన గ్రేవీ కానీ మసాలా కానీ మిక్స్ అయ్యేంత వరకు, పట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఓకే. సో మరి సర్వ్ చేసుకుందాం బౌల్లో.
ఒక స్పూన్ వేయండి. దీని మీద కొంచెం గార్నిష్ ఇద్దాము. బీట్రూట్ ఫ్లవర్. సో పైన కొంచెం కొత్తిమీర. సో హాట్ లోబియా మసాలా రెడీ అయింది. దీన్ని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో ఆడియన్స్కి తెలియచేయండి. ఓకే. బాగుందండి, కొంచెం కారంగా ఉంది, కానీ అది తను చెప్పినట్టుగా స్టార్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన రోటీస్లో కొంటే చాలా బాగుంటుంది. సో ఇదండి లోబియా మసాలా, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా? దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. లోబియా మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలు లోబియా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, పసుపు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె, అల్లం ముక్కలు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన ఉడికించిన లోబియా వేసి ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఓ సర్వింగ్ బౌల్ తీసుకుని దోసకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, లోబియా మసాలా తయారు. స్వజన్ గారు, మీరు పరిచయం చేసిన పంజాబీ వంటకాలు, సో మొదటిది జీరా ముర్గ్ అండ్ సెకండ్ లోబియా మసాలా, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఇవాటి ఎక్సో మీ ఇంటి వంట పంజాబీ స్పెషల్ ఎపిసోడ్. రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.